రాజకీయ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించిన నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 28వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. గతంలో అంటే 1977లో దివిసీమ ఉప్పెనలో అనేక మంది ప్రజలు చనిపోవడం జరిగింది. అలా చనిపోయినప్పుడు రామారావు గారు అక్కడ అన్ని చెన్నై అక్కడ బజార్లలో అన్నమాట జోలబట్టి డబ్బులు అనేది వసూలు చేసి ఈ ప్రజల కోసం సాయం చేశాడన్నమాట. అప్పుడు ఆ సాయం చేసే క్రమంలో పేద ప్రజల పరిస్థితులన్నీ అతను తెలుసుకొని మన కోసం అంటూ ఒక పార్టీ ఉండాలనే ఉద్దేశంతో ఈ తెలుగుదేశం పార్టీని ఆయన స్థాపించడం జరిగింది. ఆ తెలుగుదేశం పార్టీ అనేది మంగళప్రదమైన పసుపు రంగుతో కూడిన కార్మికులకు ప్రతీకమైన ఎర్ర చక్రంతో పాటు రైతులకు ప్రతీక అయిన నాగలితో ఆ పార్టీ గుర్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్టీ స్థాపించినప్పుడు 8 నెలలకే పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అంటే పార్టీ స్థాపించిన 8 నెలల్లోనే ఆయన అనేక పథకాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కిలో బియ్యం పథకం కానీ, ఆడపిల్లలకు ఆస్తిలో భాగం కానీ, చేనేత వస్త్రాలపైన 50% రిబేట్తో ఇవ్వడం కానీ, ఇలా ఎన్నో పథకాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి పార్టీ దాదాపు 43 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి ఇది ఇంకా ఎన్నో తరాలు పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నా.